రాననుకున్నారా రాలేననుకున్నారా జోకర్ అనుకున్నారా జోకులు చేస్తారనుకుంటుర్రా బా ఫోన్ వస్తుందిగా హలో హావ్ ట్రంప్ చెప్పు ఓ షిట్ యుద్ధం గురించి మాట్లాడినా సరే నేను బిజీగా ఉన్నా అబ్బా మళ్ళీ చేస్తా మళ్ళీ కాల్ చేస్తా ప్రధాని మోదీ గారు ఫోన్ చేస్తాను ఒక నిమిషం ఎస్ మోదీ గారు ఎస్ 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 ఏంటి బండి వాడడం లేదా జస్ట్ వాకింగ్ చేసుకుంటూ వస్తున్నా అయ్యా మీరు చెప్పారు కదా ఒక నిమిషం మోదీ గారు కిమ్ కాల్ చేస్తున్నాడని కాన్ఫరెన్స్ పెట్టినా ఒక నిమిషం ఆగండి హే హాయ్ కిమ్ ఎవరిని ఖాయం చేయబోతున్నావు ఓకే మనం మళ్ళీ మాట్లాడుకుందాం నేను కాస్త బిజీ ఓకే చెప్పండి షిట్ ఏమని కోపంగా వచ్చిందా ఏం లేదల్లా మనం వార్తలు చెప్పుకుంటున్నాం కదా ఇగో ఇట్లా నేను మోతేవారి అయితే నమ్మకుర్రి కానీ ఈ సార్ను మాత్రం పక్క నమ్ముర్రి మనోడు గల్లీలో తిరిగే లీడర్ కాదబ్బా డైరెక్ట్ వైట్ హౌస్ క్వార్టర్లా లొల్లి పెట్టే ఇంటర్నేషనల్ తోపు మొన్ననే అమెరికా అసెంబ్లీకి పోయి అక్కడి పెద్ద మనుషులను స్పీకర్ని కలిసి ప్రపంచ శాంతి గురించి గట్టిగా స్పీచ్ దంచుకొట్టిండు కదా అసలు అమెరికా స్పీకర్ సార్ అయితే మన పాలన్నను చూడంగానే అన్నగా రచ్చిర్రు దండాలన్నట్టు నిలబడ్డాడు మన అన్న కూడా ఏమాత్రం తగ్గుతుందా చెప్పుర్రి ఏంది తమ్మి డొనాల్డ్ ట్రంప్ నేను చెప్పిన పీస్ ప్లాన్ వింటలేడేంది నిన్న నేను ఫోన్ చేసి గట్టిగా క్లాస్ వీకినా అని అమెరికా స్పీకర్కే పంచ్ డైలాగ్ లేచిండట ఈ సారు ఇంగ్లీష్లో స్పీచ్ దంచుతుంటే అమెరికా స్పీకర్లతోటి సహా అక్కడున్న తెల్లదొరలంతా తలలూపుకుంటా ఈ పాలన్న ఎవలో కానీ మన బైడెన్ ట్రంప్ కంటే గట్టిగానే మాట్లాడుతుండని లోపల ఫుల్గా టెన్షన్ పడ్డరట ఇక పాలన్న అక్కడ ఊరికే ఉండకుండా తమ్ముళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడో వృధాగా 50 యుద్ధాలు జరుగుతున్నాయి వాటి వల్ల మీ డాలర్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి అవన్నీ ఆపాలంటే నేను ఒక్కనే దిక్కు అని గట్టిగా ప్రార్థన కూడా చేసి పడేసిండట వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ వెస్ట్ కోస్ట్ బే ఏరియా డాలస్ హ్యూస్టన్ వీఆర్ డూయింగ్ గ్లోబల్ summits, economic summit, peace summit, mainly these incredible rallies. Please come, attend. Let us work together to promote peace and humanity and charity. Pray for Speaker Johnson. He is inviting you. He will be there. I am inviting you, especially the chief ministers. Come. Let us develop. Let India and US lead the world for peace and God's goodness. Thank you very much. God bless. ఇక ఇప్పుడు అమెరికా స్పీకర్ సార్ని కలిసి ఇంత పెద్ద ముచ్చట్లు చెప్తుంటే ఇక్కడ మనోళ్ళేమో అన్న మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కిచ్చిండు ట్రంప్ అన్నకు ఫోన్ కలిపిండు అనుకుంటా నవ్వుకోబట్టే కానీ అమెరికా స్పీకర్ సార్ అయితే పాలన దెబ్బకు తెల్లమొహం వేసి ఎస్ బాస్ నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు సైలెంట్ అయిపోయిండు అసలు మన పాలన్న ఇంటర్నేషనల్ లెవెల్ అమెరికా పెద్దలతోటి గిట్లా గోళీలు ఆడుకుంటుంటే మన తెలుగు రాష్ట్రాల లీడర్లు ఆయనని ఇంకా గల్లీ రాజకీయాలకే పరిమితం చేయబట్టే అందుకే నవ్వన్నో ఏడవన్నో అర్థమవుతుందట పాల్సార్ అభిమానులకు